నెల్లూరు నగరం స్టోన్ హౌస్ పేటలో వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 9వ తేదీన శ్రీ కాత్యాయని మాత వ్రతం వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు లలితా శివయ్య స్వామి, ఆలయ గౌరవాధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్లు తెలిపారు. ఈ వ్రతంలో పెళ్లికాని వారు పాల్గొంటే 3 నెలల్లోనే వివాహం జరుగుతుందని వారు చెప్పారు. ఈ వ్రతం ఆలయంలో ఉదయం 9 గంటలకు జరుగుతుందన్నారు. కుజ నాగ దోషాలు, రాహువు, కేతువు దోషము ఉన్నవారు పూజలో పాల్గొనవచ్చని తెలిపారు. పూజలో పాల్గొనేవారే 6300896960 నెంబర్ను సంప్రదించాలని కోరారు. పెళ్లికాని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం, సేగు షణ్ముఖరావు, జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం టౌనస్పేట పాల్గొన మాసం శుద్ధ దశమి ఆదివారం ఉదయం 9 గంటలకి కాత్యాయని దైవవతం. ఈ కాత్యాయని మాత అంటే వివాహం కాని వాళ్ళకి శీఘ్రంగా వివాహం కావటానికి కుజనాగ దోషాలున్నా, రాహుకేతు దోషాలున్నా ఈ యొక్క వ్రతాన్ని చేసిన యెడల ఎవరికైనా కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ వ్రతంలో కూర్చొని చేసిన యెడల వాళ్ళకి ఒక 3 నెలల్లో వివాహం సిద్ధింపజేస్తుంది. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు కానీ, వివాహం సగంలో వచ్చి ఆగిపోయిన వాళ్ళు కానీ, తరచూ వివాహాన్ని చూస్తూ ఏ సంబంధం కుదరకుండా ఉన్నవాళ్ళు కానీ, రెండో వివాహం కోరుకున్న వాళ్ళు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు కానీ, ఎవరైనా కాత్యాయని మాత అంటే శివుడు కోసం పార్వతీదేవి ఈ కాత్యాయని వ్రతం ఆచరించింది. వ్రతం ఆచరించి ఈ యొక్క ఒక తక్కువ కాలంలోనే శివుణ్ణి పొందింది సచీదేవి. ఇదే విధంగానే ఈ కాత్యాయని వ్రతం కూడా మన మానవుల కలియుగంలో కూడా ఉంది. ఈ కలియుగంలో కూడా భూమండలంలో కూడా దీన్ని అరుదుగా చేస్తుంటారు. ఇలాంటిది వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో ఎక్కువ సామూహికంగా ఎంతోమంది పెళ్లి కాకుండా అవస్థపడుతూ వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలియక, ఈ దోషాల పరిహారాలు తెలియక వీటి పక్క ఆలోచిస్తూ ఈ కాత్యాయని వ్రతం ఇబ్బంది పడే వాళ్ళ కోసం దేవస్థానం వాళ్ళని శివయ్య స్వామి, కన్యకాపతి శివయ్య స్వామి ఈ కాత్యాయని వ్రతం ప్రారంభించాము. రేపు 9వ తారీఖున జరుగుతుంది. దీనికి 1116 కట్టించుకుంటాం. పూజా సామాగ్రికి మట్టుకు ఎవరైనా భక్తులు వచ్చి కూర్చొని, ఆడవాళ్ళు కానీ కూర్చొని చేసుకోవచ్చు, ఆడవాళ్ళు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కూర్చొని చేసుకోవచ్చు. దీనికి 2 బయోడేటాలు తీసుకుంటాము. ఇంకోటి ఏంటంటే ఎర్ర వస్త్రాలు కట్టుకోవాలా, పూజకి ఎర్ర వస్త్రాలు కట్టుకోవాలా. ఇంకోటి ఎర్ర పూలు తెచ్చుకుంటే పూజా సామాగ్రి అన్ని సామాగ్రిలు మేమే సమకూర్చి వాళ్ళ చేత పూజ చేయించి లాస్ట్లో అన్న వితరణ చేస్తాం. అన్న వితరణ భోజనాలు పెట్టించి అన్న వితరణ చేస్తాము. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏ కులస్తులైనా సరే ఎవరైనా కూర్చోవచ్చు. దీనికి ఎవరైనా దానికి ఏది ఎవరైనా వివాహ సమస్య చాలామందికి ఉంటుంది. చాలామందికి వివాహం కాలేదని బాధపడుతూనే ఉంటారు. ఇంట్లో పరిహారం తెలియక చాలామంది ఉంటారు. ఆ పరిహారం కోసమే కాత్యాయని వ్రతం. ఈ కాత్యాయని వ్రతం ఇదే ఫస్ట్ టైం చేయడము, సామూహికంగా చేయడమును చాలా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కాత్యాయని వ్రతంలో పాల్గొనవలసిన అమ్మాయిల అబ్బాయిలు పాల్గొని ఈ యొక్క అమ్మవారి కృపాకటాక్షాలు పొంది, కాత్యాయని మాత వద్ద కొత్త కృపాకటాక్షాలు పొంది తర్వాత వాళ్ళ యొక్క వివాహానికి అనుకూలం చేసేస్తుంది మహాతల్లి. అందువల్ల ప్రతి ఒక్కరు కూర్చొని వివాహానికి సంసిద్ధులు కావాల్సిన కోరుచున్నాం. ఇట్లు వాసవి కన్యకా పరమేశ్వరి ప్రధాన అర్చకుడు శివయ్య స్వామి. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు గౌరవ అధ్యక్షుడిని. ఈ నెల 9వ తారీఖున ఆదివారం రోజు కాత్యాయని మాత వ్రతము శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శివయ్య స్వామి ఆధ్వర్యంలో మా కమిటీ వారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము. ఈ వివాహం కాని వాళ్ళు ఏ కులస్తులైనా పర్వాలేదు, విడాకులు తీసుకున్నవారు కానీ, పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నవాడు కానీ ఎవరైనా కూడా ఇవి పూజలో కూర్చుంటే త్వరగా వారికి వివాహం కలిగి ఈ కుజదోషము, రాహుకాల దోషాలు, అనేక రకాల దోషాలతో చాలామంది ఇది ఎలా చేయాలా, ఏం చేయాలా అని బాధపడుతూ ఉంటారు. విడివిగా చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. అందుకని ఈరోజు ఒక సామూహికంగా మా శివయ్య స్వామి తలపెట్టి ఈ గుడిలో అనేక కార్యక్రమాలు వారి చేతుల మీదుగా చేసి ఉన్నారు. అందరికీ ఒక నమ్మకము వారి మీద. అలాగే మన గుడిలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాము. ఈ కార్యక్రమం కూడా ఒక మహత్తర కార్యక్రమము. ప్రతి ఒక్కరూ వివాహం కాని వారు, విడాకులు తీసుకున్నవారు, లేట్ అవుతున్నవారు ఎవరైనా కూడా ఈ పూజలో కూర్చొని వారికి తొందరగా ఫలితాలు పొందే విధంగా చూసుకోవాలని కోరుచున్నాము.
ఈ వివాహానికి 1016 రూపాయలు వారికి పూజా సామాగ్రి కోసము అవన్నీ దేవస్థానం వారే ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఎర్ర వస్త్రాలు కట్టుకొని కూర్చోవాలా, అది ఒక్కటే మీరు చేసుకోవాల్సినది. ఈ ఎర్ర పూలు కూడా తెచ్చుకోవాలన్నారు, ఆ ఎర్ర పూలు కూడా మేమే ఏర్పాటు చేస్తాము. దానికోసంగా మీరేమి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవస్థానం వారిని వివరాల కోసము సంప్రదిస్తే మీకు వివరాలు తెలియజేస్తాము. జై వాసవి. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క రోజులోనే 105 శంకుస్థాపనలు, 105 అభివృద్ధి పనులు అంటే వేలాది మంది ప్రజల అభివృద్ధి కలలు. వాటిని సాకారం చేయడానికి శ్రీధరన్న ముందడుగు. మార్చి నెల 9 ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు 1 కాదు 2 కాదు 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు. అతిథులు రూరల్ నియోజకవర్గ ప్రజలు. ఈ కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గ ప్రజలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అభివృద్ధే నా ధ్యేయం, ప్రజల ఆనందమే నాకు ముఖ్యం. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. Hi Nilor, please subscribe to N3 TV.